హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చూస్తున్నారు ఈ రోజు అయితే డెవిల్ మూవీ అయితే చూసామన్నమాట. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది డెవిల్ మూవీ. సో ఇప్పుడే మనం డెవిల్ మూవీ అయితే చూసాము, అదేవిధంగా పబ్లిక్ టాక్స్కి తీసుకుందాము. సో నా ఒపీనియన్ అయితే సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం అరాచకం అని చెప్పుకోవచ్చు, సెకండ్ హాఫ్ ఇంకా బీభత్సం సృష్టించారని చెప్పుకోవచ్చు. సో మూవీ అయితే చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. అదేవిధంగా నా మూవీ అయితే మనకు సుభాష్ చంద్రబోస్ గురించి అయితే చూపించారు. సో చాలా బాగా అనిపించింది. సో సంయుక్త మీనన్ అయితే చాలా మంచి రోల్ అనేది చేశారు ఈ మూవీలో. సో కళ్యాణ్ రామ్ అయితే దుమ్ము దులిపాడని చెప్పుకోవచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, ప్రతి డైలాగ్ డెలివరీస్ కావచ్చు, చాలా సూపర్గా అనిపించింది. అదేవిధంగా చూసుకుంటే మూవీ ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అయితే తీసుకుందాం గైస్. సో ఎండ్ వరకు చూసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను నందమూరి ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ నాకు చేసుకోండి. ఫర్దర్ వేరే అంటే పబ్లిక్ ఒపీనియన్ అయితే తెలుసుకున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అని అనిపించింది, బట్ ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము దులిపేసాడు. సో సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, గూస్ బంప్ సీక్వెన్స్. సో మీకు ఆ సినిమా చూసినంతసేపు కూడా అరే మంచి మంచి ఎంటర్టైన్మెంట్ అని ఫీలింగ్ వస్తుంది. సస్పెన్స్ సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కానీ డిఫరెంట్గా సినిమాలు చూసే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో సుభాష్ చంద్రబోస్ అనే బ్యాక్గ్రౌండ్ తీసుకోరు, కానీ ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ అని తీసుకుని ఇంతకుముందు కూడా మనకు నిఖిల్ సినిమా వచ్చింది, కానీ అందులో పెద్దగా ఏం చూపించలేదు. కానీ ఇందులో మాత్రం ఆ సీక్రెట్ ఏజెంట్ ఏదైతే చూపిస్తాడో డెవిల్ అని చూపించి చాలా బాగా, చాలా ఎంగేజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా పోతుంది. ఒకప్పుడు మనకి విలనా హీరోనా ఏంటని మనకు అర్థం కాదు, బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత ఒకటి మనకి రివీల్ చేస్తాడో ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. క్లాప్స్ ఓడిపోతాయి, అంత బాగా చేసిండు. కళ్యాణ్ రామ్ కూడా చాలా బాగా నటించిండు. సో సినిమాలో మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సినిమాలో ఒక్కటి కూడా నెగిటివ్ పాయింట్ లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. కళ్యాణ్ రామ్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ పట్టిందని చెప్పేసి. సంయుక్త మీనన్ ఎలా చేసింది? ఆమె క్యారెక్టర్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అంత గ్లామరస్ ఏముండదు సినిమాలో, మొత్తం చీరకట్టు మీద ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో సినిమాలో ఆమెకి 2 పాటలు ఉన్నాయి. సో ఆమె రోల్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుంది. మనకు ఆమె కూడా ఎక్కడ బోర్ అనిపించదు. ఆమె రోల్ కూడా కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఈ సినిమా వండర్ఫుల్. ఆమె కూడా ఒక మంచి హిట్ పడింది అని చెప్పి. ఇంటర్వెల్ బ్యాన్ ఎలా హిట్ సినిమా మాత్రం హిట్. సినిమాకి డౌట్ లేదు. సరే మనకు సలార్ సినిమా వచ్చినా కానీ ఇప్పుడు మన కలెక్షన్స్ కానీ ఎలక్షన్స్ కానీ కొంచెం స్లో పేస్లో పోతుండేమో, కానీ సినిమా మాత్రం 100%. బింబిసారా అని కాదు, ఎందుకంటే నటన పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ కళ్యాణ్ రామ్ గారు ఎన్నో పాత్రలు చేశారు కాబట్టి మనకు అట్లా నటన పరంగా చూసుకుంటే కొంచెం ఆ యాక్షన్ లుక్ కానీ బింబిసారా లాగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఆ సినిమాకి ఈ సినిమాకి పొందడం లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. 3.5 రేటింగ్ ఇస్తుంది. చాలా బాగుంది, మంచిగా అనిపించింది. డెవిల్ మూవీ మంచిగా వచ్చింది, మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే. మూవీలో బాగా నచ్చింది ఏంటంటే నేతాజీని ఎలా బ్రిటిషర్స్ నుంచి కాపాడారనే స్టోరీ లైన్ బాగా నచ్చింది. ఎవరైతే నేతాజీని ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు దీంట్లో. అంటే బింబిసారా ఈ సినిమా ఆయన అంటే డే బై డే అంటే చాలా న్యాచురల్ యాక్ట్ చేశారు తను. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ లైన్ కానీ అంత మంచిగా అనిపించింది. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ బాగా ఎంజాయ్ చేస్తారండి. సినిమా మంచి. సెకండ్ హాఫ్ మంచిగా అనిపించింది. అంటే ఎలాంటి బోర్ కొట్టదండి, దానికి దీనికి సంబంధం లేదు. ఎలాంటి బోర్ పోలీస్ క్యారెక్టర్నే మంచి. అంటే తను ఎలా ఒక కేసుని ఎలా చేజ్ చేశాడు, ఆ కేసు కాను మళ్ళీ అంటే నేతాజీకి ఒక సీక్రెట్ ఏజెంట్కి ఎలా లింక్ పెట్టాడు అనేది ఒక ట్విస్ట్ అండి. మనమైతే గెస్ చేయడానికి ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఒక సస్పెన్స్ వేలో వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం గెస్ చేయలేం కూడా. ఇద్దరు వేరు అండి. అంటే ఇక్కడ ఏంటి రొమాంటిక్గా అలా అని తీయలేదు. ఓన్లీ ఎవ్రీ వన్ విల్ దేర్ ఇంటెన్షన్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది నేతాజీ అంతే. మంచిగా అనిపించిందండి. ఎక్కువ సంయుక్త మీననే ఉంది. ఎక్కువ మన అంటే ఎక్కువ తనకే ఎక్కువ ఛాన్స్ వచ్చింది, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, తనకే ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. మాలవిక ఓన్లీ గెస్ట్ రోల్ లాగా అనిపించింది. కానీ ఇద్దరు హీరోయిన్స్ కానీ స్టోరీ తగ్గట్టు నేతాజీని ఎలా ప్రొడక్ట్ చేశారు, సీక్రెట్ ఏజెంట్కి ఎలా హెల్ప్ చేశారు అనేది అదండి. బ్యాక్గ్రౌండ్ మీద సూపర్ డూపర్ అండి. అసలు సినిమా అయితే ఉంటుందండి, 100 crores రావచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు ఏం పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా నడిపిస్తుందండి. మంచిగా అనిపిస్తుంది సినిమా. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. 3 అండి అవుట్ ఆఫ్ 5. మంచిగా అనిపించింది సినిమా. చాలా బాగుంది. చాలా యాక్టింగ్ మాత్రం కళ్యాణ్ రామ్ బాగా చేశాడు, సూపర్. ఇందులో సస్పెన్స్ ఉంది, బాగా స్టోరీ మంచిగా చాలా బాగుంది. సినిమా బ్లాక్ బస్టర్. ఎలా అనిపించింది మా డెవిల్? ఎలా అనిపించింది మా డెవిల్? అమ్మా ఎలా అనిపించింది మా డెవిల్? బ్రో ఎలా అనిపించింది బ్రో డెవిల్? చాలా బాగుంది అన్న సినిమా. ఏం నచ్చింది సినిమాలో మీకు? కళ్యాణ్ రామ్ గారు 1 man షో. మన 2023 లాస్ట్ లో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. చాలా హైలైట్ ఉంది సినిమా. ట్విస్ట్లు కానీ డైరెక్షన్ కానీ అన్ని చాలా హైలైట్ గా ఉన్నాయి. డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర గారు చాలా బాగా చేశారు.
చాలా బాగుంది సినిమా మాత్రం. ఇంకా మిగతా వాళ్ళ యాక్టింగ్స్ ఎవరెవరు ఉన్నాయి? కళ్యాణ్ రామ్ కాకుండా ఇంకా మిగతా రామ్ గారు సంయుక్తమైన ఉంది. మన బ్రిటిష్ వాళ్ళు త్రిపురలో చేసిన ఒక ఆయన చేశాడు బ్రిటిష్ వాళ్ళ కింద. తర్వాత మన అయ్యంగారు ఉంటారు కదా, ఎవరు అతను, మన ఆ అయ్యంగారు యాక్టింగ్ కూడా బాగుంది. అజయ్, షఫీ, చాలా మంది ఉన్నారు. హైలైట్ అంటే ఏంటన్నా? మూవీలో హైలైట్ ఏంటంటే స్టోరీ నరేషన్ అన్న మంచి పాయింట్ పట్టుకొని మంచి సస్పెన్స్గా తీశాడు. కంటెంట్ మనకి లాస్ట్ ట్విస్ట్లు కూడా చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు హైలైట్గా ఉంటాయి. కళ్యాణ్ రామ్ 1 man సాంగ్స్ మూవీ తెలిపేది ఒకటిని, ఒక డ్యూయట్ సాంగ్ ఉంది, ఒక సాంగ్స్ కూడా బాగుంది. సంయుక్తమైన అంటే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ అంటే పాటల గురించే కదా, ఇందులో అయితే తనకు కూడా ఇంపార్టెన్స్ ఉన్న రోల్, తనది కూడా చాలా మంచి క్యారెక్టర్. సో మూవీకి రేటింగ్ ఎంత సార్ బ్రో? 5కి 4. సూపర్ హిట్ మూవీ. థ్యాంక్ యూ.